Hello guys, welcome to my ఛానల్. ఇట్స్ మీ మౌనిక. ఈరోజు ఎగ్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను గాయస్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ కూడా కాదు గాయస్, జస్ట్ కొంచెం బటర్ ఉంటే మీ ఇంట్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు, గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఆయిల్ అనమాట. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా ఆయిల్లో స్ప్రెడ్ చేయాలి. ఇలా నేను చేసినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎగ్స్ని ఇలా స్లైసెస్లా చేసుకొని, ఈ ఎగ్ స్లైసెస్ అనేది ఆయిల్లో యాడ్ చేసేయాలన్నమాట. ఈ టర్మరిక్ పౌడర్ అనేది ఈ ఎగ్ స్లైసెస్కి క్రిస్పీనెస్ యాడ్ చేస్తుందన్నమాట. సో అందుకనే మనం ఆయిల్లో ఫస్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకొని తర్వాత ఎగ్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ ఎగ్ స్లైసెస్ అనేవి క్రిస్పీగా అవుతుంది. లేదంటే ప్యాన్కి ఎగ్స్ అనేవి అతుక్కుపోతాయి. సో ఆ ఎగ్ స్లైసెస్ అనేవి అతుక్కుపోతాయి. అందుకనే టర్మరిక్ పౌడర్ అనేది ది బెస్ట్, అండ్ అది కూడా హెల్దీ కూడా కాబట్టి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ని వేసి ఎగ్స్లో బాగా మిక్స్ చేయాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. గాయస్, ఇది నా ఫస్ట్ వీడియో, అందుకనే కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి. అది మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ గాయస్. నెక్స్ట్ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 స్లైసెస్ తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్. ఈ బ్రౌన్ బ్రెడ్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది గాయస్, అందుకే చాలా హెల్దీ కూడా, అందుకే నేను బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నాను. వైట్ బ్రెడ్తో కూడా టేస్ట్ బాగుంటుంది ఈ ఎగ్ శాండ్విచ్ అనేది, బట్ నేనైతే బ్రౌన్ బ్రెడ్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ, హెల్దీగా ఉండటం కోసం. గైస్, చూసారా బ్రౌన్ బ్రెడ్ ఎలా టోస్ట్ అయిందో, బాగా క్రిస్పీగా ఉంది. సో దీని మీద వేడిగా ఉన్నప్పుడే బటర్ అప్లై చేయాలి. మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా అప్లై చేసుకోవచ్చు గాయస్. సో గాయస్, బటర్ అప్లై చేసిన తర్వాత ఇలా ఇందాక మనం చేసుకున్న ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట బ్రెడ్ స్లైస్ మీద. ఇలా పరుచుకోవాలన్నమాట మనం ఎగ్ని. ఫస్ట్ ఎగ్ లేయర్ని పరుచుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి, ఆనియన్ స్లైసెస్. నెక్స్ట్ టొమాటో క్యూబ్స్ వేయాలి. ఇలా వేసుకోవాలి గాయస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రెడ్ స్లైస్ని ఇలా వేయాలి. మీ ఇంట్లో తవా ఉంటే కనుక ఇంకొకసారి తవా మీద వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అన్నీ ఎన్హాన్స్ అయ్యి. సో ఇది గాయస్ చాలా సింప్లెస్ట్ వన్, మీకు అందరికీ బాగా నచ్చుద్ది. ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, స్నాక్ కింద కూడా తినచ్చు. ఎంజాయ్.
టేస్ట్ చూసి మీకు చెప్తాను అనమాట ఇప్పుడు ఇది ఎలా ఉందో. నేను ఆల్రెడీ చాలాసార్లు చూశాను, బట్ కుకింగ్ వీడియోస్లో టేస్ట్ చూసేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో అందుకనే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. యూ షుడ్ ఆల్ ట్రై దిస్. ఒక్కసారైనా ట్రై చేయండి. అండ్ గైస్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట, నేను కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయడం అనేది. సో ప్లీజ్, బాయ్.